ఒక చిన్న పర్వత గ్రామం దగ్గర మేఘాలను తాకే కొండల్లో అగ్ని అనే డ్రాగన్ నివసించేది. దాని రెక్కలు మంటలలా మెరిసేవి, కాని దాని హృదయం మాత్రం చాలా మృదువుగా ఉండేది. గ్రామస్థులు డ్రాగన్ అంటే భయపడేవారు. అది అగ్ని ఊదుతుంది అని అనుకునేవారు. కాని ఒకేడాది తీవ్రమైన కరువు వచ్చినప్పుడు గ్రామంలోని నది పూర్తిగా ఎండిపోయింది. పిల్లలు దాహంతో బాధపడుతున్నారు. ఆ సమయంలో చిన్న అమ్మాయి చిట్టి ధైర్యం చేసి కొండపైకి వెళ్ళింది. అగ్ని ముందు నిలబడి, "నువ్వు భయంకరుడివి కాదని నాకు తెలుసు. మాకు నీ సహాయం కావాలి" అని చెప్పింది. అగ్ని ఆమె మాటల్లో నిజాయితీని చూసింది. వెంటనే తన అగ్ని శ్వాసను ఆకాశంలోకి పంపి మేఘాలలు కదిలించింది. కొద్దిసేపట్లో భారీ వర్షం కురిసింది. నది మళ్లీ ప్రవహించింది. ఆ రోజునుంచి గ్రామస్థులు తెలుసుకున్నారు, శక్తి భయానికి కాదు, కరుణకు ఉపయోగపడితేనే అది నిజమైన మహత్తు అని. అగ్ని డ్రాగన్ ఆ గ్రామానికి రక్షకుడిగా మారింది, మరియు చిట్టి డ్రాగన్ను నమ్మిన మొదటి స్నేహితురాలిగా నిలిచింది.